అమ్మా తల్లి, ఊరిని కన్నబిడ్డలా కాపాడుతూ ఎవరికీ ఏ కష్టం లేకుండా రాకుండా చూస్తున్నావు కదా తల్లి. అలాంటి నీకు ఇలా చెట్టు కింద ఈ చిన్న గుడిలో పూజలేంటమ్మా? నువ్వు వెలిసిన గుడి నీ కోసం ఉన్నా నీకు గుళ్ళో పూజలు చేసే అదృష్టం మాకు లేకుండా పోయింది. ఎప్పుడు కాలం కలిసి వస్తుందో, ఆ గుడి ఎప్పటికి తెరుచుకుంటుందోనని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాం తల్లి. ఎవరి చేత ఆ గుడిని మళ్లీ తెరిపించడానికి రప్పిస్తావో అంతా నీదే భారం తల్లి. రండి రండి, ఎన్నాళ్ళైంది మిమ్మల్ని అందరినీ ఇలా చూసి. మావయ్య, ఆయుష్మాన్ భవ, కలకాలం చల్లగా ఉండమ్మా. మావయ్య గారు మమ్మల్ని ఆశీర్వదించండి. కలకాలం చల్లగా బ్రతకండి. ఆయుష్మాన్ భవ. ఎలా ఉన్నారు నాన్న? నాకేంటయ్యా, ఆ భగవంతుడు ప్రయోజకులైన కొడుకుల్ని, కుటుంబ గౌరవాన్ని కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకునే కోడళ్ళని వరంగా ఇచ్చాడు. ప్రశాంతంగా సంతోషంగా కాకుండా ఇంకెలా ఉంటాను? అవునా పెద్దోడా? చిన్నోడేడి రాలేదు? తమ్ముడు టెక్స్టైల్ పని మీద తిరుపురం వెళ్ళాడు నాన్న. రేపటికల్లా వచ్చేస్తాడు. ఓ అలాగా. ఏమ్మా మనవరాలా, అప్పుడే నేను పెళ్లి కూతురుగా చూడబోతున్నానంటే రోజులంత విచిత్రంగా గడిచిపోయాయి. బంగారం తల్లి నువ్వు. బంగారం అంటావు కానీ కనీసం నిశ్చితార్థాన్ని కూడా రాలేదు. నీతో అసలు మాట్లాడకూడదు తాతయ్య. క్షమించు తల్లి. ఈ తాతయ్య జీవితం తీర్థయాత్రలు, గుళ్ళు, గోపురాలంటూ దర్శనాలతోనే సరిపోతుంది. అయినా ఆ సమయానికి ఎక్కడో దూరంగా ఉండి రాలేకపోయాను. అవును మావయ్య గారు, అంత ఫంక్షన్ జరుగుతూ ఉంటే మీరు మాతో లేకపోవడం కూడా చాలా వెలితిగా బాధగా అనిపించింది. అప్పుడు కూడా దర్శన్, రోహిత్ల పెళ్లి సమయానికి అందుబాటులో లేరు మీరు. లహరి పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యే వరకు ఈ యాత్రలకి కాస్త విరామం ఇవ్వండి. తప్పకుండానమ్మా. వీళ్ళేగా నా మనవరాళ్ళు. అవును మావయ్య, ఈ అమ్మాయి శరణ్య, చిన్న కోడలు. నన్ను ఆశీర్వదించండి తాతయ్య గారు. దీర్ఘాయుష్మాన్ భవ తల్లి. ఈ అమ్మాయి పెద్ద కోడలు అనన్య. అమ్మా అనన్య, తాతగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. ఉండండి అత్తయ్య గారు, నక్షత్రాలు లెక్క పెడుతున్నాను. 1 2 అనన్య, ఆశీర్వాదం తీసుకో. అనన్య వెళ్ళు. అమ్మే, హే పిచ్చి. సారీ తాతయ్య, ఈ మధ్య తనకి దెబ్బ తగిలి బుర్ర పాడై పిచ్చిదైపోయింది. ఏమనుకోకండి. అనుకోవడానికి ఏముంది మనోడా, కాలం అమ్మాయికి ఆ పరిస్థితి తీసుకొచ్చింది. అందుకు ఎవరు మాత్రం ఏం చేస్తారు? అమ్మా లీలావతి, అమ్మాయి గురించి మన ఊరి అమ్మవారిని బలంగా కోరుకో తల్లి. కోడలికి పిచ్చి తగ్గుతుంది, తప్పకుండా నయమవుతుంది. దీంది తగ్గే పిచ్చి కాదు మావయ్య గారు, నేను కుదిర్చే పిచ్చి. నేను ఆల్రెడీ ఆ కుదిరించే పనిలోనే ఉన్నాను. కోటి, అమ్మా లీలా, అందరూ లోపలికి పదండి. ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉంటారు. ముందు స్నానాలు చేసి కాస్త విశ్రాంతి తీసుకుందరు గాని ఆ తర్వాత అందరం తీరిగ్గా మాట్లాడుకుందాం. పైగా రేపు జాతరకి అందరూ సిద్ధంగా ఉండాలి. చాలా పనులున్నాయి. ముందు లోపలికి నడవండి. రండి రండి. పదమ్మే.
ఏమి అనన్య, ఇల్లు పెద్దదే, నడమాత్రం సీరనుకున్నాను కానీ మీ అత్తవారు ముందు నుంచే స్థితిమంతుల్లా ఉండారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం పెద్దయ్య. నమస్కారం. ఏంటి పశుపతి, ఊళ్ళో జాతర ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేనా? అన్ని ఏర్పాట్లు అయిపోయాయి పెద్దయ్య. జనాలు ఎక్కడా ఇబ్బంది పడకూడదు. ఆలయ కమిటీకి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. అర్థమైందా? అయ్యయ్యో, మీ ఆధ్వర్యంలో ఉన్న ఆలయ కమిటీకి చెడ్డ పేరు రావడమా? ఎంత మాట పెద్దయ్య.